వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవీపేట మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద సోమవారం వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ సమయానికి తెరవకపోవడంతో గంటల తరబడి ఎదురు చూసిన వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. గ్యాస్ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని గమనించిన స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. వీళ్ళేమో ఇప్పటికి తెలియదు, మొగోళ్ళకి ఇంత బాధ అయితే ఆడోళ్ళకి ఏం బాధ కావాలా? మళ్ళీ మేము పని చేసుకున్నదాకా మా బతుకులు వెళ్ళాయి, ఇంటనేమో కట్టెలు లేవు, మా బతుకులు ఎట్లా కావాలా? చచ్చిపోతే ఓల బాధ్యత ఇస్తారు, కూర్చుంటారు. 40 రోజులంటే 40 రోజులంటే మామూలు మాటనా? ఒక్క సిలిండర్ ఉన్నది ఇప్పుడు నాకు. నా పరిస్థితి ఏం కావాలా? అందరి గురించి నా గురించి మాట్లాడతలేను నేను. సరే కార్యక్రమం చేస్తూ మన భారత్ గ్యాస్ ఏజెన్సీ తేజ ఏజెన్సీ నవీపేట మండల కేంద్రంలో తేజ ఏజెన్సీ ఇలాంటి నోట్ బోర్డు పెట్టలేడు, సమాచారం లేదు. 5 రోజుల నుంచి గ్యాస్ ఇచ్చుడు లేదు. రాత్రి కాగానే తాళం తీస్తున్నారు, బ్లాక్లా అమ్ముకుంటున్నారు. మన హోటళ్ళల్లో మిగతా దాంట్లో చూస్తేనేమో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, మన గరీబ్ ఇంట్లోనేమో సిలిండర్లు మనకు మాత్రం తిరగాల. 21 రోజులు కావాలా, 45 రోజులు కావాలా, ఇవన్నీ చెప్తున్నారు. ఆయనేమో ఫోన్ చేస్తే ఆయన లేపడు, తహసీల్దార్కి చెప్తేనేమో తహసీల్దార్ ఆర్ఐని పంపుతాడు, ఆయన ఇప్పటిదాకా పంపుతూ ఉన్నాడు. ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం యాక్షన్ ఈ ఏదైతే తేజ ఏజెన్సీ రద్దు అయ్యేదాకా మాత్రం మేము ఎలాంటి కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం నేను దీక్షలకైనా కానీ కూడుకుంటే కానీ వదలలేదు. ఈయన మాత్రం వదల కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తా. కేసు వేసానా కానీ వీళ్ళని వదలా. ఈ ఏజెన్సీకి బాగా ఇదైపోయింది. ఈ మామూలుగా కాదు, అసలు దోసుకుంటున్నారు. ఆ దోపిడీ ఎంత దోసుకున్నారో చూస్తాం. ఈ తాడిపిల్లి వచ్చి పొద్దున 8 గంటలకు వచ్చింది. పొద్దున 8 గంటలకు వచ్చి ఇప్పటిదాకా ఉంటాడా? ఇప్పటికే సన్ స్ట్రోక్ జరిగి చచ్చిపోతున్నారు. ఈ ఎండలకు ఏడాగుతారు. ఈ సిలిండర్లు ముందుగా ఇంట్లో ఏ కొద్ది సిలిండర్ ఉన్నా పేరుకోతే ప్రాబ్లం. కాబట్టి ఇప్పటికన్నా కానీ అధికారులు రావాలా, అధికారులు వచ్చి సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నేను ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా. మా తాడిపిల్లోని తాడిపిల్లోలు అయితే మేము ఏడాదికి 3 బుద్ధులు ఆడతాం. 3 బుద్ధులు ఆడితే ఇప్పటిదాకా మేము 2 రోజులు తిరుగుతున్నాం. రోజు 100 రూపాయల నెల వస్తున్నాము. తిండి లేదు, తిప్పటు లేదు, ఉపాసంతో వస్తున్నాము. అక్కడ ఆడోళ్ళేమో కట్టెల మీద అండ చేతకచ్చింది. ఈ సిలిండర్లకి ఇది అవుతుంది, ఈ సిలిండర్ కావాలంటున్నారు. మేము ఇప్పుడు 4 గంటలు వచ్చి ఈ తలుపు తీస్తలేరు, సమాధానం చెప్తలేరు. ఫోన్ చేస్తే సమాధానం చెప్తలేరు. ఉన్నదా మరి లేదా అని ఏం సమాధానం చెప్తలేదు. మేము తాడిబేల నుంచి రోజు అచ్చుడు పోకుడు మాకు ఎంత కష్టం అవుతున్నది సార్. మా ఎండల ఈ దెబ్బతిని భారీ ఎండల్లా మేము ఇప్పుడు 11 గంటలు కాటింది. ఇప్పటికీ సుఖ బౌలు వచ్చి సమాధానం చెప్తలేదు. మా బాధలు పరిష్కరించి మీ ధన్యవాదాలు, మీకు గౌరవించి మా బాధలు తీర్చమని కోరుతున్నాం. ఈరోజు నవీపేట మండల కేంద్రంలో భారత్ గ్యాస్ తేజ ఏజెన్సీ దాని ఓనరు జనార్దన్ గారు ఫోన్ చేసినా రెస్పాన్స్ కాకొచ్చింది. ఇప్పుడు 4-5 రోజుల నుంచి కాలం ఉంది. రాత్రి పూట బ్లాక్లో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. 1800 సిలిండర్ బయట అమ్ముతున్నారు. నేను 3 నెలల నుంచి బుక్ చేసి ఇచ్చిన నా బుక్ ఇవన్నీ. ఒక జాతీయ పార్టీ నాయకుడిని 2 నేను ఇది ఏదైతే మన ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని కూడా
మాకే ఇట్లాంటి ఇబ్బందులు పెడితే ఈ సాధారణమైన జనానికి వీళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుంది. పొద్దున అనగాచ్చిళ్ళు 8 గంటలకు 10:30 అవుతుంది. ఇప్పటికీ వాయిస్ దిగచ్చామా అసలు నా వాయిస్ రావాలి. ఈరోజు నవీపేట మండల కేంద్రంలో భారత్ గ్యాస్ సంబంధించి తేజ ఏజెన్సీ దాని ఓనరు జనార్దను 4-5 రోజుల నుంచి ఇక్కడ నాకేస్తున్నారు. నైట్ పూట చాలా ఇచ్చి బ్లాక్లో అమ్మేస్తున్నారు. ఒక సిలిండర్ 18 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవాళ 1800కు అమ్ముతున్నారు. ఇవాళ నువ్వు ప్రతి డొమెస్టిక్ కాకుండా మీరు దగ్గరపడుతుంది మన వ్యాపార సిలిండర్ల దగ్గర పోయి హోటళ్ళల్లో ప్రతి హోటల్లో ఇవాళ సిలిండర్ వాళ్ళకి దొరుకుతుంది ఎట్లా, ఇగో మా సొంతలకు దొరకదు ఎట్లా. మేము బుక్ చేసి ఆయన 21 రోజు 45 రోజు అన్నా నేను బుక్ చేసి 2 టర్ములు బుక్ చేసిన. సంవత్సరానికి 3 టైంలే తీసుకుంటాం. అట్లాంటి మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మిగతా వాళ్ళకేమో రాత్రి బ్లాక్లలో అమ్ముతున్నారు. మొట్టమొదటగా ఈ మండలానికి ఏజెన్సీలకు సంబంధించి కన్జ్యూమర్కి సంబంధించి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ గారు తక్షణమే యాక్షన్ తీసుకోవాలా. దీనికి సంబంధించి డిఎస్ఓ గారు జిల్లా పౌర సరఫరాల అధికారి ఈ ఏజెన్సీని రద్దు చేయాలా, వెంటనే ఇతరులకు కేటాయించాలా. ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తూ పేదల రక్త మాంసాలని గుంజుతారా? 900-1000 రూపాయల సిలిండర్ని 1800లకు అమ్ముతావు నువ్వు. ఈరోజు ఆడ యుద్ధం జరుగుతుంది. ఇక్కడ సిలిండర్లకు కొరత లేదు, అది లేదని ఓ పక్క ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. నువ్వు దీని ముసుగులో వేసుకొని దందా చేస్తావు. దందా కాదు, నీ దందా మీద విజిలెన్స్ దాడులు చేసి వాళ్ళు ఏమేమి చేసి రికార్డ్స్ మొత్తం తీయండి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి అధికారులకు సంబంధించిన అధికారులకు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఎంఆర్ఓని కూడా కలుస్తాము, డిఎస్ఓని కలుస్తాను, కలెక్టర్ని కూడా కలుస్తాను. ఈ ఏజెన్సీ రద్దు అయ్యేదాకా వదిలేదు. దొంగతనంలో అమ్ముకోవడం ఏంది, ఇది టార్గెట్ ఇవ్వడం ఏంది, అసలైన రేటు కాకుండా మళ్ళా రేటు కూడా అదనంగా ఛార్జ్ వసూలు చేస్తున్నాడు. ఇంటికి వచ్చి చేసే దగ్గర కూడా ఆ ఛార్జీలు కూడా ఒక్కొక్కరు 20 నుంచి 30 రూపాయలు అదనంగా కట్టాల్సి వస్తుంది. ఎవడబ్బా సొమ్మని కష్టపడ్డది మేము, నువ్వు ఆయితం తింటావు. నీ జీతగాలను మేము మేపాలనా? నీ ఏజెన్సీ నువ్వు నడుపుతున్నప్పుడు నువ్వు వర్కర్లను పెట్టుకున్నప్పుడు నీ వర్కర్లని నువ్వు జీతం ఇచ్చి నడపాలా, కానీ మా దగ్గర ఆ కమిషన్ పేరుతో కూడా డబ్బులు తీసుకుంటావు. సో అందుకే ఈ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వినియోగదారులకు మేము ఏదైతే ఉన్నామో వాళ్ళందరి తరఫున మేము ఎంఆర్ఓ గారికి, డిఎస్ఓ గారికి, కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు సుమారు 11 అవుతుంది. ఎండ 46 డిగ్రీల ఎండ ఉంది. ఈ 4-5 రోజుల్లోనే ఈ ప్రాంతంలో 2-3 వడదెబ్బతో చనిపోయారు. ఈ సంఘటనలు తెలిపాయా? ఆయన ఏసీ గదిలో ఉండడమే తెలుసా? అధికారులు కూడా ఏం చేస్తారో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారా? కాబట్టి వెంటనే ఈ సమస్య పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు.